ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవాదేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మీతో ఒక ప్రత్యేకమైన అంశాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరదేశు అనే అంశం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క పరదేశు గురించి కనుక మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనకు జ్ఞాపకం వచ్చే వ్యక్తి సిలువలో మరణించినటువంటి దొంగ. ఆ దొంగతో యేసు ప్రభువారు అంటారు, నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశులో ఉండు అని చెప్పేసి అని అంటాడు. ఎప్పుడైతే ఆ దొంగ యేసు ప్రభుని యాక్సెప్ట్ చేస్తాడో, ఇదిగో ఆయన రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మనిషి యొక్క పాపం నిమిత్తం మరణించాడు అని చెప్పేసి తను తెలుసుకుని ఈ యొక్క మాట అంటాడు. యేసు ప్రభువారు వెంటనే అతన్ని కనికరించి అన్నటువంటి మాట, నీవు నిశ్చయముగా నాతో కూడా పరదేశులో ఉండు. నిజమే కదా. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరదేశం అనేది ఎక్కడుంది అని ఆలోచన చేస్తే ప్రియులరా, మనకి లేఖనాల్లో కనబడుతుంది. సమూయేలు రాసినటువంటి గ్రంథంలో సౌలు సమూయేలుని పిలువమని కర్ణపిశాచము గల ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్తే ఆ యొక్క సమూయేలుని పిలిచినప్పుడు ఆయన భూమి క్రింద నుంచి పైకి వస్తున్నట్లుగా మనకి లేఖనాల్లో కనపడుతుంది. అంత మాత్రమే కాదు, మనము కృత నిబంధనలోకి వస్తే లోకాసు వార్త 16వ అధ్యాయము ఆ యొక్క ధనవంతుడు బేదలాజరు స్టోరీ చూస్తే గనక, ధనవంతుడు బ్రతికినంత కాలం తన ఇష్టానుసారంగా బ్రతికి మరణించిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోయినట్లుగా మనకి కనపడుతుంది. బేదలాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లుగా మనకి లేఖనం చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే వీరిద్దరికి మధ్యలో అగాధం ఉన్నట్లుగా కూడా అక్కడ మనము లేఖనంలో చూడవచ్చు. ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియులరా, యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ యొక్క దొంగను నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు అని చెప్పేసి అన్నప్పుడు, శిలువ మీద తన యొక్క ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఆత్మస్వరూపిగా ఆయన పాతాళానికి వెళ్ళి, పాతాళంలో ఉన్నటువంటి అనగా నోవాహు కంటే ముందుగా ఉన్నటువంటి ఎవరైతే యేసు ప్రభు తెలియదో వారికి కూడా సువార్త ప్రకటించాలన్న ఉద్దేశంతో పాతాళానికి వెళ్ళి వారిని ప్రకటించి వారికి దేవుని యొక్క వాక్యమును అనగా ఆయనే రక్షకుడు అని చెప్పేసి ప్రకటించి వారందరినీ కూడా చెరగా తీసుకుని ఆయన మధ్యాకాశంలోకి తీసుకెళ్ళినట్లుగా మనకి లేఖనాల్లో కనపడుతుంది. ఈ మాటలు మనము పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, అదేవిధంగా 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు చాలా స్పష్టంగా కనపడతాయి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు గనక మనం గమనించినట్లయితే ఆయన ఏ విధంగా పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలను ఆయన మధ్యాకాశంలోకి తీసుకెళ్ళడం మనకి కనపడుతుంది. ఇవన్నీ గనక మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు మరణించి ఆరోహణమయ్యేంత ముందు వరకు కూడా ఈ యొక్క పరదేశం అనేది ఎక్కడ ఉందంటే భూమి క్రింద ఉన్నది. భూమి క్రింద ఏముంది? పరదేశం ఉంది, అదేవిధంగా పాతాళం ఉంది. ఆ యొక్క రెండింటిని కూడా దేవుడు ఏం చేశాడంటే మొత్తం ఒకేసారి ఆరోహణం అయ్యేటప్పుడు మధ్యాకాశం తీసుకెళ్ళి పెట్టినట్లుగా మనకి లేఖనం. ఈ యొక్క వచనం ఎక్కడ మనకు కనపడుతుంది అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో పౌలు సంఘంతో రాస్తాడనమాట. కాబట్టి ప్రియా విశ్వాసి యొక్క సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, పరదేశు అనేది ఎక్కడ ఉందంటే మధ్యాకాశంలో ఉంది. ఈ యొక్క మధ్యాకాశంలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిన సత్యమే, కానీ ఆయన ఏ విధంగా దాన్ని అక్కడికి తీసుకువెళ్ళాడు అనేది మీతో పంచుకోవాలని మాట జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మరొక మాట మీతో పంచుకోవాలని ఈ యొక్క సమయంలో నేను ఆశపడుతున్నాను. ఆ యొక్క సిలువలో ఉన్నటువంటి దొంగ చివరిగా వచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడ విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తే నిజమైన దేవుడని, యేసుక్రీస్తే రక్షకుడని, ఆయనే పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి నిజమైన దేవుడని అంగీకరించి ఆయన తెలుసుకొని, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కనికరం గల తండ్రి, ప్రేమ గల తండ్రి ఆ దేవుడు ఏం చేశాడంటే, యేసు ప్రభువారు నీవు నాతో కూడా ఉండు అని చెప్పేసి అవకాశం ఇచ్చి ఆయన్ని పాతాళానికి తీసుకెళ్ళి ఒక విట్నెస్గా దొంగను పెట్టుకుని ఆయన కూడా తీసుకెళ్ళి ఆ దొంగని పరదేశంలో చేర్చినట్లుగా మనము చూస్తాం. మాటలు వింటున్న ప్రియ విశ్వాసి ఒక్కసారి ఆలోచించి, ఎన్నిసార్లు దేవుని యొక్క వార్త నీ దగ్గరకు వచ్చింది? ఎన్నిసార్లు దేవుని యొక్క సువార్త నీ యొక్క గుమ్మంలోకి లేకపోతే నీ యొక్క హృదయంలోకి చేరింది? అయినప్పటికీ కూడా ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించకుండా, ఆయనే పాపం నుంచి విడిపించే దేవుడని, ఆయనే లోకరక్షకుడని తెలుసు కూడా ఇంకా నువ్వు
ఆ యొక్క నిత్య రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఒకసారి ఆలోచించాల్సిందిగా ఒక సేవకుడికి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నేను ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క గుడ్ ఫ్రైడేని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన నా కొరకే కదా మరణించింది, నా కొరకే కదా ఆయన నిత్య రాజ్యం ఇవ్వడానికి లోకానికి వచ్చాడని చెప్పేసి నువ్వు ఒక్కసారి పరిశీలించుకొని ఆయన గనక ఆ యొక్క సిలువలో దొంగ యాక్సెప్ట్ చేసినట్టుగా ఈ దినాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తే ఆయన కూడా దొంగకి ఇచ్చిన అవకాశాన్ని నీకు ఇచ్చి ఆయనతో పాటు యుగ యుగాలు ఆయన రాజ్యంలో గడిపే కృపను అనుగ్రహిస్తాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన యొక్క హృదయంలో స్థిరపరచును గాక. ఆమేన్.